నమస్తే అండి. నమస్తే. పాపం చిన్నారి జ్ఞానేశ్వరి 12 రోజులవుతున్నా ఇప్పటికీ ఆచూకీ అయితే దొరకడం లేదు. అండ్ మరీ ముఖ్యంగా పోలీసుల మీద కూడా మనం నెపం నెట్టడానికి లేదండి. 500 మంది పైచిలుకు పోలీసు సిబ్బంది గాలిస్తున్నా పాప ఆచూకీ మాత్రం తెలియడం లేదు. సో, చాలా మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే దీన్ని కూడా కొంతమంది యాస్ట్రాలజిస్టులు బయటకొచ్చారు, జ్యోతిష్యులు బయటకొచ్చారు. అమావాస్య కాబట్టి ముందుగానే రెక్కీ చేసి ఆ పాపని ఏదో చేశారంటున్నారు. ఇలా ఎలా ఏదైనా సరే రకరకాల వాదనలున్నాయి. బట్ దేనికైనా ఒక ఆధారం అయితే దొరకాలిగా. అసలు ఏం జరుగుంటుంది అనేది. ఏమై ఉంటుందంటారు? ఇప్పుడు పాప తప్పిపోయిందండి. అది తల్లిదండ్రుల అజాగ్రత్త లేతే ఇంకోట పక్కన పెట్టేసేయండి. పాప అయితే తప్పిపోయింది. అయితే పోలీసులు గానీ, యంత్రాంగం గానీ చాలా చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యి చాలా బాగా చేశారు. ఇందులో మనం ఈళ్ళు ఇలా చేశారేంటి, అలా చేశారేంటి, ఇదేంటి, అదేంటి అని మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇ ఇది జంతువుల పనైనా అయ్యుండాలి. జంతువుల్లాంటి మనుషుల పనైనా అయ్యుండాలి. ఆ ఇద్దరు అంతే. తప్పితే ఇంక చేయటానికి ఏం అవకాశం లేదు. ఎందుకంటే పాప ఎక్కడన్నా స్పృహ తప్పి పడిపోయింది అనుకోండి, డ్రోన్ సాయంతో ఎతుకుతున్నారు కాబట్టి దొరుకుతది. కానీ నాకు బలంగా అనిపిస్తున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఈ పాప వెంట కుక్కెళ్ళింది. ఒక చోట ఆ పొలం ఎండయ్యే దగ్గర ఒక కంచుంది. ఆ కంచె దగ్గర పాప జుట్టు, కుక్క జుట్టు ఒకే చోట దొరికినియి అని చెప్తున్నారు. ఎందుకు ఎవరైతే ఆ కంచె దగ్గర పాప ఉండిందో, అప్పుడు ఒక గ్రామస్తులు చూసి ఆ అమ్మాయిని తీసుకురావడానికి వెళ్లారట. ఆ! అయితే పక్కన కుక్క ఉంది కదా! ఆ! కొత్త వాళ్ళని పాప దగ్గరికి రానివ్వదు. ఆ! పైగా హడావిడిలో పాప ఏడుస్తూ ఉంటది. హ్మ్. ఇబ్బంది కదా! భయమవుతది పిల్లలకి. పాప ఏడ్చేసరికి కుక్క ఇంకా మొరగడం స్టార్ట్ చేసింది. ఇతనేం చేశాడంటే కుక్క అటాక్ చేస్తదేమో అనే భయంతో వెంటనే ఆ లోపలికొచ్చి వాళ్ళ నాన్నకు ఫోను చేసి ఊర్లో వాళ్ళని పిలుచుకొని వచ్చేయడానికి 15-20 మినిట్స్ పట్టిందంట అంతే. మరి లేదు ఆ పాప. అంటే కావాలని ఎత్తుకెళ్ళిపోయారా? ఇ కాదండి. ఈ విషయంలో ఎంత ఊహాగానాలు చేస్తే అంత పప్పులో కాలేస్తాం. హ్మ్. ఎందుకంటే ముందే చెప్పినట్టు జంతువన్నా చేయాలి, జంతువులాంటి మనుషులైనా చెయ్యాలి ఇక్కడ. అయితే నాకు బాధ అనిపిస్తుంది ఏంటి అంటే, ఓ పక్కన శాస్త్ర సాంకేతికతని ఉపయోగించుకుంటూ పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ వాళ్ళు వీళ్ళందరూ ఇంత కష్టపడుతుంటే, సందట్లో సెడేమియా అంట ప్రతి చోట మేమున్నాము అని డబ్బులు దండుకోవడానికి వచ్చే కొంతమంది వీళ్ళున్నారు చూసారా? పండితుల పేరుతోటి, జ్యోతిష్యుల పేరుతోటి, ఆ పేరుతోటి, ఈ పేరుతోటి వచ్చేస్తుంటారు. వీళ్ళు ఇలా రావటానికి కారణం ఏంటంటే, వీళ్ళు ఒకటే అనుకున్నారు. ఎట్లయినా పాపొస్తది. వస్తే మా ప్రతిభ. రాలేదనుకో మమ్మల్ని నిలదీసేవాళ్ళెవరు? ఇది గదా! వా వా వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది. దుర్మార్గం ఇది. దుర్మార్గం ఇది. ఎట్లా మీరెట్లా చెప్తారండి? నాకర్థం పాప వేసుకునే వెండి వస్తువుల ఆధారంగా పాప ఆచూకీ తెలుసుకోవచ్చు. హ్మ్. తెలుసుకోవచ్చు. అది జేయొచ్చు, ఇది జేయొచ్చు. అసలు ఇంకెందుకు మాకు కనిపిచ్చింది. మాకు వినిపిచ్చింది. ఇంకేముంది పాపొచ్చేస్తది. ఇట్లాంటి కథలు, కాకరకాయలన్నీ చెప్పారు. నేను ముందే చెప్తున్నా అండి. మంత్రాలకి చింతకాయలు రాలవు. ఏ చింత చెట్టు కిందైనా నుంచొని వీళ్ళు మంత్రాలు జెప్పి చింతకాయలు రాలిస్తే కనీసంలో కనీసం నమ్మొచ్చు వీళ్ళని. ఇక్కడ వీళ్ళు కేవలం వాళ్ళ బిజినెస్‌ని పెంచుకోవటానికి ఇలాంటి ఘటనలు గూడా వాడుకోవడం నాకు బాధనిపిస్తుంది. అవును. ఇప్పుడు అక్కడ తల్లి, తండ్రి అల్లాడిపోతున్నారు. పైగా ఆ కుక్క మూగజీవి అది అల్లాడుతుంది. అది చనిపోయేసరికి ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి. పెరుగుతున్నాయి. ఇప్పుడు ముగ్గురు అల్లాడుతున్నారక్కడ. ఈ పిల్లని 4 రోజుల తర్వాత కుక్క వచ్చింది. వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి వాళ్ళ అమ్మ చీర లాగుతూ అరుస్తూ ఏడుస్తా ఏదో చెప్పటానికైతే ప్రయత్నం చేస్తుంది. ఇది ఏంటి అంటే దాని సైన్ ఏంటి అంటే ఏదో ప్రమాదం జరిగింది అని చెప్పటమే దాని ఉద్దేశం. హ్మ్. కనీసం ఒక మూగజీవి అంత ప్రయత్నం చేస్తంటే, పాపం పోలీసులు ఇంత ప్రయత్నం చేస్తంటే, ఎన్‌డీఆర్‌ఎఫ్ వాళ్ళు ఇంత ప్రభుత్వం కూడా ఖర్చుకు వెనకాడకుండా అంత అంటే ఒక రకంగా ఏమైనా సరే ఒక మొత్తం సవాల్‌లాగా ఎఫర్ట్ అంతా పెట్టారండి. ఎఫర్ట్ అంతా పెట్టి 500 మంది పోలీసులు గాలిచ్చారంటే చిన్న సవాలుగా విషయం తీసుకొని కాదు. చేస్తంటే, హ్మ్. మీకు తిన్నది అరక్క ఆ? మ్, మ్, మీరు ఈ సందర్భాలను కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పి
ఇంకేముంది పాప వచ్చేస్తుంది, ఇంకేముంది పాప వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త పాట ఏం మొదలెట్టారు, వీ వీళ్ళని ఎవరో ఏమీ అనకుండా ఉండటం కోసం అమావాస్య వస్తుంది కదా, ఏదో చేయడం కోసమే పాపను తీసుకెళ్లారు అని చెప్తున్నారు. అసలు మీరు చెప్పండి, అంజనం వేసి ఎవరు తీసుకెళ్లారో చెప్పండి. అసలు ఎందుకమ్మా ఇంతంత శాస్త్ర సాంకేతిక విజ్ఞానం దేనికి? ఇలాంటి పండితుల్ని ప్రతి పోలీస్ స్టేషన్లోనూ నియమించారనుకోండి, ఎక్కడ ఏమి జరగబోతుంది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, నిందితులు ఎక్కడున్నారో చెప్పేస్తారుగా. ఇది దుర్మార్గం కాదు? అదే కదా. ఆ? అది ఏదో ఏదో అంటారు చూడండి, శవం మీద మర్మరాలు ఏరుకునే వాళ్ళు కాదు వీళ్ళు. అసలు నాకు అన్నిటికన్నా బాధ అనిపిస్తుంది, ఓ పక్కన ఆ తల్లి బాధపడుతుంది, తండ్రి బాధపడుతున్నాడు. ఆ కుక్క చూస్తేనేమో ఇంత చెప్పిన కుక్క, ఎంతో సహకరిద్దాం అనుకున్న కుక్క, పాపం దాన్ని భయపెట్టి బాధపెట్టి అందరూ కలిసి దాన్ని స్ట్రెస్ చేసి దానికి ఒక ట్రాకర్ పెట్టి ఇది పెట్టారు. ఏంటది, ట్రాకర్ పెట్టి అది అసలు ఎలా చనిపోయింది అనేది కూడా అనుమానాలే. ట్రాకర్ పెట్టారు, మళ్ళీ పైగా దానికి ఎనర్జీ ఇంజెక్షన్స్ ఇచ్చారు. అది తప్పిపోయిన దగ్గర నుంచి తిండి తినలేదు ఆ కుక్క పిల్ల. ఇంత ఒక కుక్కకున్న జ్ఞానము విశ్వాసము మీకు లేకపోతే, అరే ఇంతమంది ఎండ వాన అనకుండా, ఓ పక్కన ఒక్కోసారి వర్షం పడుతుంది, ఒక్కోసారి భయంకరమైన ఎండ, ఆ ఎండలో ఆ పోలీసులు ఆ విధంగా గాలిస్తున్నారే, మీరు ఏసీ గదుల్లో కూర్చొని మీరు ఇట్లాంటి పాండిత్యాలు చెప్తారా? అసలు ముందు నన్ను అడిగితే ఆ పాపను ఎత్తుకెళ్ళిన వాళ్ళని దొరికితే వాళ్ళని ఎలాగూ శిక్షిస్తారు, అసలు ఈ సందర్భంగా మాట్లాడిన పండితులను కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి అక్కడ అసలు ఏమన్నా గుర్తులు ఉన్నాయో కూడా మైన్యూట్లో కూడా తెలిసిపోయేలాగా పెట్టారంటండి. పెట్టారు. కానీ అక్కడ ఎక్కడ ఏదో కోతులు, చిన్న చిన్న అంటే అడవిలో ఉండే చిన్న చిన్న జంతువుల కదలికలే కనబడ్డాయంట, కానీ ఒక వైల్డ్ యానిమల్స్ అక్కడ తిరిగినట్టు కానీ ఆ గుర్తులేమి ఇప్పటికీ కనబడట్లేదు. అందుకోసం ఇప్పుడు డౌట్ ఏంటి అని అంటే, నిజంగానే ఏ వైల్డ్ యానిమల్లో పట్టుకెళ్ళిపోతే ఏదో ఒక ఆధారం అయితే పాటికి దొరుకుండేది కదా, పాప బట్టలో ఏదో ఒకటి దొరికాయి. ఇప్పుడు ఏ కంచి దగ్గర అయితే జుట్టు దొరికింది అన్నది ఉన్నదో, పోని ఒకటి అనుకోవచ్చు మనం, కంచె యువతల బెడ్ ఉంది, కంచె యువతల కుక్క ఉంది. ఇప్పుడు అటువైపు నుంచి వచ్చిన జంతువే అనుకుందాం, పోని కుక్కతో పని లేదు కాబట్టి పాపని లాక్కుంది, ఈ ప్రాసెస్లోనే జుట్టు ఇరుక్కుంది అని అనుకుందాం. లేదు, ఆ కంచె అవతలే మనిషి ఉన్నాడు, ఆ మనిషే ఈ పాపని అటువైపుకు లాక్కున్నాడు, ఆ పరిస్థితుల్లో అక్కడ ఆ జుట్టు ఇరుక్కుంది అని కూడా అనుకుందాం. మరి ఆ వెళ్ళిన మనిషి ఎటు వెళ్ళాడు? ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా ఎన్నో నేరాలు, ఆధారాలు దొరక్క, చిన్నపాటి క్లూ కూడా దొరక్క ఛేదించని కేసులు చాలా ఉంటాయి. ఈ మధ్య ఏంటంటే మనకి సీసీ కెమెరాలు ఎక్కువ వచ్చిన తర్వాత మిస్టరీలు ఎక్కువ వేడుతున్నాయి, కానీ ఒకప్పుడు మిస్టరీగా మిగిలిపోయిన కేసులు చాలా ఉన్నాయి. నాకు ఈ పాప విషయం కూడా మిస్టరీ వేడుతుందని అయితే నాకు అనిపించట్లేదు. కానీ ఆశావహ దృక్పథం, ఒక టెక్నాలజీని నమ్మేవాళ్ళగా, పోలీసులు చిత్తశుద్ధి మీద నమ్మకంతో ఏదో ఒక రోజు పాప దొరుకుతుంది, లేదు అసలు ఏం జరిగిందో తెలుస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. దొరకాలండి. ఇది ఏ డబ్బుల కోసం ఇంకో దానికో కిడ్నాప్ చేశాడు, అదేదో వాళ్ళకి ఇచ్చేస్తే, పాపని హ్యాపీగా సురక్షితంగా పంపించేస్తే చాలు. ఇలాంటి సుఖాంతం అవ్వాలని ఆశావహ దృక్పథంతోనే నేను మాట్లాడుతున్నాను తప్పితే, ఇప్పుడు మనం ఇంతసేపు నుంచి మాట్లాడుకున్నామండి, ఎక్కడన్నా ప్రిడిక్షన్ ఉందా? ఉన్నంతలో జాగ్రత్తగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, మనుషుల యొక్క శక్తి సామర్థ్యాలు, వీటి వల్లే ఈ కేసు ఛేదించబడాలి తప్పితే మంత్రాలు తంత్రాలతోటి కాదు. ఈ సందర్భాన్ని వాడుకుంటున్న వాళ్ళు మరింత శిక్షార్హులు అని అనాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.